డాక్టర్ గారు, ఈ మధ్యన కాస్త పొట్టొచ్చిందండి. టీషర్ట్ వేసుకుంటుంటే మరీ ఇబ్బందిగా అనిపిస్తుందండి. కష్టపడకుండా సులువుగా తగ్గిపోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వడం ఎందుకండి? అలాంటి చిన్న చిన్నవైన కాంపౌండర్ చెప్తాడు వినండి. ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వడం ఎందుకండి? మరేం చేయమంటారు? ఎక్కువగా అమ్మాయిలు తిరిగే ప్రదేశంలో తిరగండి. ఆటోమేటిక్గా కనిపించకుండా మీరే చూసుకుంటారు. ఏరా బిడ్డ, ఈరోజు పరీక్ష ఎలా రాసావు మరి? ఏం పరీక్షలే డాడీ, దాని గురించి నాకు అడగండి. అదేంట్రా అలా అంటున్నావు? ఏమైంది చెప్పు. అందులో నాకు అన్ని తెలియని ప్రశ్నలే ఉన్నాయి నాన్న. అయితే మరి ఏం రాసావురా మరి? టీచర్కి తెలియని ప్రశ్నలు రాసించేశాను పప్పా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో సార్. చెప్పు బాబు, ఏం కావాలి నీకు? 15 రూపాయల పెన్నులు 12, 5 రూపాయల పెన్సిల్ 10 కొంటే ఎంత అవుతుంది సార్? 230 రూపాయలు అవుతుందిరా బీటా, ఇమ్మంటావా? వద్దులే, ఈ రోజు మా లెక్కల టీచర్ ఆ ప్రశ్న అడిగింది, అందుకే అడిగానులే. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటన్నా నిన్న పిక్నిక్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసావా? ఫుల్గా. నిన్న బీచ్కి వెళ్ళి వచ్చావు కదా? అవును. సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉన్నాయి, ఎందుకో నీకు తెలుసా మరి? చేపల చెమట వల్ల అయ్యుండవచ్చు నాన్నగారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ. నాన్నగారు, ఏంట్రా చెప్పు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు. నేను క్లాస్ మొత్తానికి పెద్దవాడిని కదా నాన్నగారు, నా ప్రత్యేకత ఏమన్నా ఉందా? విధవరా నువ్వు నాన్నగారు అలా అన్నారు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాల నుండి అదే తరగతిలో ఉంటున్నావురా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ. రవి, చెప్పండి మేడం. అది కాదురా, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయనుకో. ఆ 5 ఇడ్లీలు నేను తీసుకున్నాను అనుకో. అప్పుడు నీ వద్ద ఏముంటుంది? సాంబారు చట్నీ ఉంటుంది టీచర్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ. సార్, ఏమైంది చెప్పు. మా పక్కింటి ఆయన భార్య నెల రోజులుగా కనిపించడం లేదు సార్. ప్లీజ్ సార్, కంప్లైంట్ తీసుకోండి. మీ పక్కింటి ఆయన భార్య కనిపించకపోతే నువ్వెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు? నెల రోజులుగా వాడు చాలా సంతోషంగా ఉన్నాడు సార్. నేను అస్సలే తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సుబ్బారావు, చెప్పండి, ఏం కావాలి సార్ మీకు? ఒక 2 నిద్ర మాత్రలు ఉంటే ఇవ్వండి. డాక్టర్ చిట్టి ఏమని ఇచ్చాడా? చిట్టి ఏం లేదు సార్. చిట్టి లేకుండా నిద్ర మాత్రలు ఇవ్వడం కుదరదండి. అలాంటివి ఏం లేవండి. ఒక్క పెళ్లి శుభలేఖ మాత్రమే ఉందండి. ఈ విషయం ముందే చెప్పాలి కదా సార్. మీకు ఎన్ని మాత్రలు కావాలంటే అన్ని తీసుకుని వెళ్ళండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ. ఇలా ఉన్నాడమ్మా మీ ఆయన? పర్వాలేదు సార్. మందులన్నీ టైంకి ఇస్తున్నావా? నేను అన్ని టైంకి ఇస్తున్నాను డాక్టర్. అదే నర్సు వచ్చి ఇస్తే మాత్రం ఉసారుగా లెగుస్తున్నాడు డాక్టర్. మా ఆయన ఎందుకు నర్సు టెంలాడుతుంది అన్నాడు డాక్టర్. అంటే ఏంటి డాక్టర్? ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ. నువ్వు ఎందుకు నీ భర్తతో విడాకులు కోరుకుంటున్నావు? టీసీఎస్ కంపెనీలో జాబ్ అని అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. మరి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు? చెన్నై సిల్క్ లో సేల్స్ మెయిన్ గా పనిచేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? చెవులు గుర్తు పెట్టుకున్నావా? విడాకులు కావాలంటే మళ్ళీ ఏం చేద్దామంటున్నావు? లేదవా? ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో సార్. చెప్పు బాబు, ఏం కావాలి నీకు? 15 రూపాయల పెన్నులు 12, 5 రూపాయల పెన్సిల్ 10 కొంటే ఎంత అవుతుంది సార్? 230 రూపాయలు అవుతుందిరా బీటా, ఇమ్మంటావా? వద్దులే, ఈ రోజు మా లెక్కల టీచర్ ఆ ప్రశ్న అడిగింది, అందుకే అడిగానులే. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.